హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 228. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే భీముడు సుయోధనుడు గదా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అది తెలుసుకున్న బలరాముడు అక్కడికి చేరుకున్నాడు. బలరాముడిని సత్కరించారు శ్రీకృష్ణుడు మరియు పాండవులు. ఆ తర్వాత గదా యుద్ధంకు సన్నద్ధం అవుతుండగా జన్మేజయుడికి ఒక సందేహం వచ్చింది. అసలు బలరాముడు ఎందుకు సరస్వతి నదీ తీరానికి వెళ్ళారు, అక్కడ ఏం చేశాడు అన్నది వివరించాడు. ఆయన కొన్ని తీర్థములకు వెళ్ళి అక్కడ ఏమేం చేశాడు అన్నది నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో ఇంకా బలరాముడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్షేత్ర మహత్వం తెలుసుకున్న తర్వాత బలరాముడు ఔసన తీర్థములకు వెళ్ళాడు. పూర్వము రఘురాముడు మహోదరుడు అనే రాక్షసుని చంపాడు. ఆ రాక్షసుని పుర్రె ఒక తాపసి కాలికి తగిలి గుచ్చుకుంది. ఎంత తీసినా రాలేదు. ఆ తాపసి బాధపడుతుంటే అక్కడ ఉన్న తాపసులు ఔషణ తీర్థములో దేవేంద్రుడు తపస్సు చేశాడు, అక్కడికి పోయిన నీ బాధ తొలగిపోతుంది అని అన్నారు. అప్పుడు ఆ తాపసి అక్కడికి పోగానే ఆ కపాలము అతని కాలు నుండి ఊడి వచ్చింది. అందువలన క్షేత్రమునకు కపాల మోచనము అని పేరు కూడా వచ్చింది. బలరాముడు అక్కడ నుండి పృథూదకము వెళ్ళాడు. ఆ క్షేత్ర మహత్యము ఏమని పూర్వము గాది మహారాజు విశ్వామిత్రుడు అనే కుమారుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు రాక్షస సంహారం చేస్తూ ఒకరోజు వశిష్ఠుని ఆశ్రమకు వెళ్ళాడు. విశ్వామిత్రుని సేనలు అదుపు తప్పి ప్రవర్తించాయి. దానికి కోపించి వశిష్ఠుడు తన హోమధేనువును చూసి నీ బలం ప్రదర్శించు అని అన్నాడు. హోమధేనువు మహత్యమునకు ఘోరకారులైన వీరులు ఉద్భవించారు. వారు విశ్వామిత్రుని సేనలను తరిమి కొట్టారు. తన సేనకు పట్టిన అవస్థ చూసి విశ్వామిత్రుడు చింతించాడు. బాహుబలము కన్నా తపోబలము గొప్పదని విశ్వసించి ఈ పృథూతక తీర్థములో తపస్సు చేశాడు. అక్కడ నుండి బలభద్రుడు బకాశ్రమాశ్రమకు వెళ్ళాడు. అక్కడ బకుడు అనే ముని ధృతరాష్ట్రుడు అనే రాజు మీద కోపంతో అతనికి హాని చేయడానికి నేతితోనూ నరమాంసంతోనూ హోమం చేశాడు. అది తెలిసిన ధృతరాష్ట్రుడు ఆ బకుని శరణు వేడాడు. అతనికి ఎన్నో గోవులను దానం చేశాడు. బలరాముడు బకాశ్రమం నుండి యయాతమునకు వెళ్ళాడు. అక్కడ యయాతి మహారాజు యజ్ఞం చేశాడు. తర్వాత బలరాముడు వశిష్ఠాశ్రమకు వెళ్ళాడు. అది పూర్వం విశ్వామిత్రుని ఆశ్రమం. అక్కడ తపస్సు విషమంగా వశిష్ఠుని మీద ఎంతో మత్సరము కలిగి ఉన్నాడు. వశిష్ఠుని ఎలాగైనా చంపవలనని విశ్వామిత్రుడు సరస్వతి నదిని తలుచుకున్నాడు. సరస్వతి నది వచ్చింది. విశ్వామిత్రుని ముందు నిలిచి నిన్ను పిలిచావు అని ఏమి అని అడిగింది. వశిష్ఠుని నా వద్దకు తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు. సరస్వతి నదికి వశిష్ఠ విశ్వామిత్రులు తపశ్శక్తి తెలుసు. అందుకని మారు మాట్లాడక వశిష్ఠుని వద్దకు పోయి ఈ విషయం అంతా వివరించింది. వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి, సరస్వతి నీవు నన్ను తీసుకొని పోతే కానీ విశ్వామిత్రుడు శాపం ఇస్తాడు, కాబట్టి నేను వెంటే వస్తాను అని అన్నాడు. వశిష్ఠుడు సరస్వతీ తీరంలో జపం చేసుకుంటూ ఉండగా అతడు ఉన్న ప్రదేశమునకు తన అలలతో కోసి ఆయనకు మోసుకొని విశ్వామిత్రుని వద్దకు చేర్చింది. విశ్వామిత్రుడు వశిష్ఠుని చంపడానికి మార్గం వెతుకుతుండగా సరస్వతీ నది వశిష్ఠునికి అక్కడి నుండి తప్పించుకుంది. దానికి కోపించిన విశ్వామిత్రుడు నీవు రక్తపుటేరుగా ఆ గడుపుగాక అని సరస్వతి నదిని శపించాడు. రక్తము రాక్షసులు ప్రీతి కావున 1 సంవత్సరం ఆ నది రాక్షసులకు ప్రీతిపాత్రమైనది. అప్పుడు సరస్వతీ తీరమునకు కొందరు మహామునులు వచ్చారు. ఆ నదిని తల్లి అవస్థను చూశారు. ఆమెను అడిగి జరిగినదంతా తెలుసుకున్నారు. తమ తపోబలంతో సరస్వతి నదిని మరలా మామూలుగా పవిత్ర జలం ప్రవహించేటట్టుగా చేశారు. ఆ నదిలో పుణ్య స్నానములు ఆచరించారు. అప్పుడు కొంతమంది బ్రహ్మరాక్షసులు ఆ మహామునులకు నమస్కరించారు. మహామునులారా, మేమందరం బ్రాహ్మణులను ద్వేషించాము, గురుజనులను అవమానించాము, నరమాంసము భక్షించాము, ఎన్నో మహాపాతకాలు చేశాము, నాకు నిష్కృతి ప్రసాదించండి అని వేడుకున్నారు. ఆ మహామునులు ఆ పని చేయుటకు సరస్వతి నదిని ప్రార్థించారు. అప్పుడు సరస్వతి నది అరుణానది తనంలో అంతర్లీనంగా చేసి అందులో మునగమని బ్రహ్మరాక్షసులకు చెప్పింది. ఆ బ్రహ్మరాక్షసులు ఆ అరుణానదిలో మునిగి తమ రాక్షస శరీరం విడిచి దైవత్వం పొందారు. ఆ విషయమంతా దేవేంద్రుడు తెలుసుకున్నాడు. దేవేంద్రుడు నమూచి అనే రాక్షసుని నమ్మించి మోసం చేసి చంపాడు. తద్వారా పాపం మూటకట్టుకుంది. ఆ విషయం తెలిసి దేవేంద్రుడు సరస్వతి నది పుణ్యజలంలో మునిగి తపోవనము పోగొట్టుకుని అని వైశంపాయనుడు జన్మేజయుడికి బలరాముని యాత్ర విశేషాలను వివరించాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు, జన్మేజయ మహారాజా, అక్కడి నుంచి బలరాముడు సోమద తీర్థం వెళ్ళాడు. అక్కడ సోముడు రాజసూయాగం చేశాడు. ఆ ప్రదేశంలోని దేవతలు షణ్ముఖుని దేవసేనగా అధిపతిగా అభిషేకించారు. తదుపరి షణ్ముఖుడు తారకాసురుడు మొదలగు రాక్షసులను తెగటార్చాడు. ఆ వృత్తాంతం మీకు చెప్పెదను, వినుము. ఇది ఈనాటి వీడియో.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.